శ్రోతలందరికీ నమస్కారం. అమ్మా, బామ్మ ఎక్కడికి వెళ్తుంది? బట్టలు సర్దుకుంటూ కళ్ళు తుడుచుకుంటుంది. ముద్దుగా అడుగుతున్న చిన్నుని కసురుకుంటూ, వెళ్ళి మీ బామ్మని అడుగు అంది హరిత. చిన్ను చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ బామ్మ దగ్గరికి వెళ్ళి, బామ్మ, ఊరెడుతున్నావా? మళ్ళీ ఎప్పుడొస్తావు అడిగాడు ముద్దుగా. శాంతమ్మకి కడుపు చెరువై దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీటి కాలువకు అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నిస్తూ మనవడిని ముద్దాడి, నువ్వు బాగా చదువుకొని పెద్దవాడివయ్యాక వస్తాను అని ఇన్నాళ్లుగా దాచిపెట్టిన తన బంగారు గొలుసు మనవడి మెడలో వేసింది ప్రేమగా. అమ్మా, వెడదామా? వచ్చాడు కొడుకు వేణు. తలూపి తన పెట్టె పట్టుకొని అతని వెనకే నడిచింది శాంతమ్మ. హరిత బయటకే రాలేదు. మౌనంగా ఆటో ఎక్కిందావిడ. ఆటోలో కూడా ఏదో పరాయి వాళ్ళలా కూర్చున్నారు, కానీ ఒకరినొకరు చూసుకోలేదు, మాట్లాడుకోలేదు తల్లి కొడుకులు. సికింద్రాబాద్ స్టేషన్ నుండి హైదరాబాద్ వస్తుంటే సికింద్రాబాద్ కేంద్ర కారాగారం వస్తుంది. దానికన్నా ముందు హోమ్ ఫర్ ది ఏజ్డ్ అని గేట్ మీద అక్షరాలు చెక్కి ఉంటాయి. దానికి అంటే హోమ్ ఫర్ ది ఏజ్డ్కి కేంద్ర కారాగారము సికింద్రాబాద్కి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది. నేరం చేసిన వాళ్ళు జైలుకెళ్ళినట్లే పిల్లల్ని కని పెంచడంనే మహా నేరం చేసి హోంకెడతారు మరికొందరు. లేకుంటే వృద్ధాశ్రమాల అవసరం ఏముంది? ఆశ్రమంలో తల్లిని చేర్పించి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అని మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు వేణు. కరడుగట్టిన గుండెతో మౌనంగా నిమిత్త మాతృరాలిలా నిలబడిపోయింది శాంతమ్మ, గతాన్ని తలుచుకుంటూ. నీకు ఆడపిల్ల పుట్టిందని 11వ రోజు బారసాల చేసుకుంటారా అని మీ మామగారు ఉత్తరం రాశారు. కొడుకు రాగానే మూతి తిప్పుతూ చెప్పింది పార్వతి. ఆడపిల్ల పుట్టడం ఆవిడకి నచ్చలేదు. బారసాల లేదు, గీరసాల లేదు. నాకు సెలవు లేదన్నానని వ్రాసిపడే, రేపు క్యాంపుకెడుతున్నాను, 10 రోజుల దాకా రాను అని కృష్ణకాంత్ విసురుగా లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకోసాగాడు. ఇంటికి మహాలక్ష్మి పుడితే తల్లి కొడుకు ఎలా మండిపడుతున్నారో శంకర్రావు గారు నిట్టూర్చారు. పైకి ఏమీ అనే ప్రయత్నం చేయలేదాయన. ఒకవేళ ఏమన్నా అన్నా రభస తప్ప ప్రయోజనం లేదు. అమ్మా, నేను క్యాంపుకెడుతున్నాను అని విసురుగా వెళ్ళిపోయాడు కృష్ణ. మళ్ళీ ఎప్పుడొస్తావురా? పార్వతి మాట నోట్లోనే ఉండిపోయింది. అప్పటికే వెళ్ళిపోయాడతను. మీరేం మాట్లాడరా? ఎక్కడికి వెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడగవలసిన బాధ్యత మీకు లేదా? భర్త మీద ఎగిరిపడింది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు నా మీద అరుస్తావేం? మీరు నా మాట అంటే అంత గౌరవిస్తే బారసాలకే వెళ్ళేవాళ్ళు అని విసుక్కొని అక్కడ నుండి వెళ్ళిపోయారాయన. వాదన పెంచటం ఇష్టం లేక. పిల్లాడు క్యాంపులంటూ ఎంత కష్టపడుతున్నాడో అని లేదు. బారసాలకెళ్ళేవారుట. బారసాల ఆడపిల్లకి బారసాల ఒకటి దండగా. వెనక పార్వతి నసుకుడు వినబడినా పట్టించుకోలేదాయన. కొడుకు ఉద్యోగానికి క్యాంపులుండవని, అతను ఎవరితోనో తిరుగుతున్నాడని కొడుకుని 2-3 సార్లు మందలించినా ఉపయోగం లేకపోయింది. కొడుకు ఎవరి మాట వినిపించుకోడని, తన చేయి దాటిపోయాడని అర్థమైపోయిందా ఆయనకి. ఆ విషయం భార్యకి చెప్పినా నమ్మదనో, ఆమె మనసు కూడా కష్టపెట్టడం ఎందుకనో ఊరుకున్నారాయన. ఒక ఆడదాని కడుపున పుట్టి మరో ఆడదాన్ని కట్టుకొని ఇంకో ఆడదానితో తిరిగే మగవాడు తనకి ఆడపిల్ల పుడితే మాత్రం అసహించుకుంటాడు. అది ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడి పుట్టినా అందుకు కారకుడు మగాడే అని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తించటం సృష్టి వైచిత్రి. కృష్ణ క్యాంపులో ఉన్నాడని, బారసాల ఇప్పుడు కుదరదని అత్తగారు వ్రాసిన ఉత్తరం చదివిన దగ్గర నుండి సత్యవతి మనసులో లేదు. పాపం, భర్త తీరిక లేకుండా ఎంత కష్టపడుతున్నాడో, తను కూడా దగ్గర లేదు అని జాలిపడిందే కానీ ఆడపిల్ల పుట్టినందుకే బారసాలకి రాలేదని, సార్థక నామధేయుడని ఊహించుకోలేకపోయింది.
మూడో నెల ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్ళి భర్తకి సేవలు చేస్తానా అని అమాయకంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆడవాళ్ళ అమాయకత్వాన్ని, అనురాగాన్ని మగవాడు తనకు అనుకూలంగా మార్చుకొని అవకాశవాదిగా మారిపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇటువంటి ఆడవాళ్ళు ఉన్నంతకాలం అలా పుట్టిన ఆ పిల్లకి పుట్టిన దగ్గర నుండి అన్నీ ఎదురు దెబ్బలే. ఆ పిల్లకి బారసాల ఆ తర్వాత కూడా జరగలేదు. శాంతమూర్తి అయిన సత్యవతి తన కూతుర్ని శాంత అని పిలుచుకునేది. చంటి పిల్లని తీసుకువచ్చిన ఆమెకి మంగళహారతులు ఇవ్వలేదు సరికదా, పసిపిల్ల ఇంటికి వచ్చిందన్న సంతోషమే లేదు ఎవరికి. ఎలా ఉన్నావమ్మా అని శంకర్రావు గారైనా పలకరించారు. కానీ పార్వతి అటువైపే చూడలేదు. సత్యవతి మొదట చిన్నబోయినా సర్ది చెప్పుకొని తన పని చేసుకోసాగింది. కృష్ణ వచ్చాక సంబరంగా ఎదురు వెళ్ళింది. ఎలా ఉన్నారు, ఏమిటి ఇలా చిక్కిపోయారు, మన అనురాగాల తొలి పంటని చూడాలనిపించలేదా అంది బుంగమూతి పెట్టి. సారీ సత్య, ఈ మధ్య క్యాంపులో ఎక్కువైపోయాయి. నువ్వు కూడా లేవని ఒప్పుకున్నాను. వేళకి నిద్రాహారాలు ఉండవు. మరి నువ్వు వచ్చావుగా, ఇంకా తగ్గించుకుంటాను సరేనా అన్నాడు సత్యవతి బుగ్గ మీద చిటికేస్తూ. ఇటువంటి భర్తలకి భార్యల్ని పడగొట్టడం వెన్నుతో పెట్టిన విద్య. ఆ మాత్రానికే కరిగిపోయి ఇన్నాళ్ళు భర్త తనని పిల్లని చూడడానికి రాలేదన్న విషయాన్ని అవలీలగా ఆవలకు నెట్టేసి తమ తొలి వలుపు పంటని ఆనందంగా చూపించిందతనికి. తన అయిష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ చంటి పిల్లల్ని ఎత్తుకోవటం నాకు చేత కాదు బాబు, చాలా అందంగా ఉంది నీలానే నవ్వాడు కసిగా. ఆ మాత్రానికే మురిసిపోతూ మన చిట్టి తల్లికి పేరేం పెడదాం అంది సత్యవతి సంబరంగా. నీ ఇష్టం, నువ్వు ఏ పేరు పెడితే కాదంటాను. సరే, స్నానం చేసి వస్తాను, వడ్డించేయి, ఆకలి దంచేస్తుంది అని బాత్రూంలో దూరాడు. పాపం భర్తకి ఎంత ఆకలిగా ఉందో, తను అనవసరంగా కబుర్లు చెబుతూ కూర్చుంది అని తనని తాను తిట్టుకొని వడ్డించడానికి వంటింట్లోకి వెళ్ళింది సత్యవతి. అప్పటి నుండి బిడ్డ మీద తనకున్న అయిష్టాన్ని భార్యకి తెలియకుండా తిప్పికొడుతూ తన తిరుగుళ్ళకి క్యాంపులని పేరు పెట్టి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఎంతో కష్టపడిపోతున్నట్లు మాట్లాడేవాడు. కృష్ణ మాటల్లోని టెక్నిక్ని కనిపెట్టే తెలివితేటలు సత్యవతికి లేవని కృష్ణకి తెలుసు. అలా తిరిగి వచ్చినప్పుడల్లా ఏ గాజులో పూసల సెట్లో తెచ్చి ఇచ్చేసరికి అతనికి తన మీద ఎంత ప్రేమో అని పొంగిపోయేది. ఆడపిల్ల పుట్టిందని అత్తగారు సాధించినా అలసిపోయి వచ్చిన భర్తకి చెప్పడం ఎందుకని తనే సర్దుకుపోయేది. పాప ఈ ముచ్చట్లన్నీ మామగారితో చెప్పి మురిసిపోయేది. ఈ అమాయకురాలిని ఆ భగవంతుడే రక్షించాలి అని ఆయన ఓపిగ్గా విని ఆ ఆనందంలో తను పాలు పంచుకునేవారు. అలా కన్న తండ్రి అనాదరణకి గురైన శాంతకి స్కూల్లో చేరే వయసొచ్చింది. శంకర్రావు గారే అక్షరాభ్యాసం చేయించి మంచి కాన్వెంట్లో చేర్పించారు. ఆడపిల్లకి అంత డొనేషన్ కట్టి ఫీజులు కడుతూ కాన్వెంటు ఎందుకు, ఏ గవర్నమెంట్ స్కూల్లోనో చేర్పించాల్సింది అని తండ్రి దగ్గర గొనిగాడు కృష్ణ. ఆయన వినిపించుకోలేదు. గట్టిగా నవ్వినా మాట్లాడినా కృష్ణ కోపంగా చూసేవాడు. దానితో శాంతికి మాట్లాడటం తగ్గిపోయింది. సార్థక నామధేయురాలిలా మౌనంగా ఉండిపోయేది. ఏమైనా అడిగితేనే సమాధానం చెప్పేది, లేకపోతే చదువుకుంటూ కూర్చునేది. ఎన్ని మార్కులు వచ్చాయో చూడకుండానే రిపోర్టు మీద సంతకం చేసేవాడు. తండ్రి అభినందన కోసం ఎదురు చూసేది శాంత. శాంతకి భరతనాట్యం నేర్చుకోవాలని ఉండేది. ఆ రోజుల్లో టీవీలో ఇన్ని ఛాన్సులు ఉండేవి కావు. ఈ పిచ్చిగంతులు లేవు. ఎప్పుడైనా సినిమాల్లోనో టీవీల్లోనో భరతనాట్యం వస్తే తల పంకించి చూసేది. ఓసారి తల్లి చేత తండ్రిని అడిగించింది శాంత. అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటుందటండి అంది సత్యవతి మెల్లిగా. చస్, బుద్ధిగా చదువుకోక ఆడపిల్లకి ఈ డ్యాన్సులు ఎందుకు? అది కాదు సత్య, స్టేజ్ ఎక్కి గంతులేస్తే పెళ్ళవుతుందా? మన పరువు ఏమవుతుంది? నువ్వే ఆలోచించు. మొదట కస్సుమన్నా తర్వాత నిర్ణయాన్ని భార్యకి వదిలేస్తున్నట్లు తప్పించుకున్నాడు. శాంతకి
అది కుదరని పని అని అర్థమైపోయింది. తాతగారు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నాయనమ్మ సరే సరి. స్కూల్లో ఆటల మీద తన దృష్టిని సారించింది శాంత. ఆటల్లో ఫస్ట్ వచ్చేది. ఏ గేమ్లో అయినా ఆమెని ఓడించటానికి మిగతా పిల్లలు ప్రయత్నించేవారు, పోటీ పడేవారు. శాంతకి తమ్ముడు పుట్టడంతో సత్యవతికి శాంత కబుర్లు వినే తీరిక ఉండేది కాదు. తండ్రి ఎప్పుడూ తమ్మున్నే ముద్దు చేసేవాడు. నాయనమ్మ కూడా మనవడు పుట్టాక వాడిని తెగ ఎత్తుకొని ముద్దులాడేది. చిన్నపోయిన శాంత ముఖం చూసి తాతగారు ఆమె స్కూల్ కబుర్లన్నీ చెప్పించుకొని ఓపిగ్గా వినేవారు. ఉత్సాహంగా చెబుతున్న శాంతని ప్రోత్సహించేవారు. అందుకే తనకు వచ్చిన బహుమతులన్నీ మొదట ఆయనకే చూపేది. పేరెంట్స్ డేకి మొదట తల్లి వచ్చేది. తమ్ముడు పుట్టాక తల్లి కూడా రావటం మానేయడంతో ఆమెకి చాలా కష్టం వేసింది. రాష్ట్ర స్థాయి క్రీడల పోటీకి తమ స్కూలు తరపున శాంతిని పంపడానికి నిర్ణయించారు కాన్వెంట్ వాళ్ళు. తల్లిదండ్రుల అనుమతి కోసం ఇంటికి లెటర్ పంపించారు. చిచ్చి, ఆడపిల్లలేంటి ఆటల పోటీలంటూ ఊరేగడమేంటి? నేను ససేమిరా ఒప్పుకొనని నానా గొడవ చేశాడు కృష్ణ. సత్యవతికి కూడా ఆ మాటలు నిజమేననిపించటంతో శాంత ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లు అయింది. కన్నీళ్లు పెట్టుకోవటం తప్ప తల్లిదండ్రుల్ని ఎదిరించటం ఆమెకి అలవాటు లేదు. మరి శంకర్రావు గారు నచ్చజెప్పబోయినా మిగతా వాళ్ళదే మెజారిటీ కావడంతో లాభం లేకపోయింది. అప్పటి నుంచి శాంత ఆటలే వదిలేసుకుంది. చదువులోనూ డల్ అయిపోయింది. మంచి మార్కులు రాకపోతే చదువు మాన్పించేస్తానని తండ్రి బెదిరించడంతో కష్టపడి చదవడానికి ప్రయత్నించేది, కానీ చదివినవన్నీ మర్చిపోయేది. పరీక్ష సమయంలో జ్ఞాపకం వచ్చేవి కావు. అలా చదువులోనూ వెనుకబడిపోవడంతో చదువు మాన్పించేశాడు కృష్ణ. ఇంట్లో పనంతా ఆమె నెత్తిన పడింది. నాయనమ్మకి ఒంట్లో బాగుండకపోవటం, తల్లి అనారోగ్యం, ఇంటెడు చాకిరి ఓపిగ్గా చేసేది. తమ్ముడు రవి ఆమె మీద అథారిటీ చేసేవాడు, కొట్టేవాడు. ఆమె మౌనంగా అన్నీ భరించేది. ఏదైనా వస్తువు పాడు చేసినా తండ్రి రాగానే అక్కే పగల కొట్టిందని కంప్లైంట్ చేసి తిట్టించేవాడు. అందరి గారాబంతో సరిగ్గా చదువుకోకపోయినా తండ్రి ఏమీ అనకపోవటం శాంతకి బాధ కలిగించేది. కృష్ణ ఇష్టం వచ్చినట్లు తిరిగిన తిరుగుళ్ళకి ఫలితం అతనితో పాటు అతని భార్య కూడా అనుభవిస్తుంది. ఏవో మందులు మింగుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు. కృష్ణ ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు, కానీ సత్యవతి ఎప్పుడూ మూలుగుతూ మంచం మీద పడి ఉండేది. ఆమెకి పిల్లల మీదే కాదు, అన్నిటి మీద ఉత్సాహం తగ్గిపోయింది. ఇంత బాధపడుతున్నా భర్త గురించి చెడుగా అనుకోవడానికి కానీ ఆలోచించటానికి కానీ ఆమెకి మనసొప్పేది కాదు. అంతా తన కర్మ అనుకునేది పిచ్చి సత్యవతి. శాంత పెళ్ళి కూడా ఆమె ఇష్ట ప్రకారం జరగలేదు. ఎవరో దూరపు చుట్టాలు శాంత నెమ్మది పనితనం చూసి తమ వెర్రిబాగుల కొడుక్కి కానీ కట్నం తీసుకోకుండా చేసుకుంటామని వచ్చారు. ఎలాగో ఒకలాగా ఆడపిల్లను వదిలించుకోవాలనుకునే కృష్ణ ఈ పెళ్లికి వెంటనే ఒప్పేసుకున్నాడు. సత్యవతికి ఇష్టం లేకపోయినా భర్తని కాదనే శక్తి లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో శాంత తల వంచింది. అలా వంచిన తల తిరిగి ఎత్తే సందర్భమే రాలేదామెకు. భర్త గురునాథం వెర్రిమొర్రి చేష్టల్ని భరించి అతనిని మామూలు మనిషిని చెయ్యాలన్న ప్రయత్నాలు ఫలించలేదు సరికదా. ఆ వెర్రివాడితో ఎలా అవస్థ పడతావు? తనకి లొంగిపొమ్మని బావగారి వేధింపులు ఎక్కువయ్యాయి. అత్తగారి సాధింపులు సరే సరి, మామగారి చాదస్తాలు, ఆడపడుచు అదిలింపులు, మరిదిగారి మందలింపులు, ఇన్ని కష్టాల మధ్యలో నెల తప్పటం ఆమెకి రవ్వంత ఊరటనిచ్చింది. అందరి నోళ్లు మోయించే అవకాశం వచ్చిందనుకుందే కానీ మరింత అనుమానాలకి దారి తీస్తుందని ఊహించలేదు. అన్ని అవమానాలని దిగమింగి కొడుక్కి జన్మనిచ్చింది. కొడుకుని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది. ఎవరేమన్నా కొడుక్కి ఏ లోటు జరగకుండా, కొడుకు చిన్నబుచ్చుకోకుండా ఉండాలని కాయ కష్టం చేసి హాస్టల్లో పెట్టి చదివించింది. ఎవరింట్లో ఏ అవసరం వచ్చినా వాళ్ళకి సాయం చేస్తూ
వాళ్ళిచ్చే తృణమో పనమో తీసుకొని కొడుక్కి పంపేది. తను పడే కష్టం కొడుక్కి తెలియకూడదని, సెలవుల్లో కూడా ఇంటికి రావద్దని చెప్పాలనుకునేది. కానీ ఇంటికి రాక ఎక్కడికి వెళతాడని, కష్టసుఖాలు తెలుసుకుంటే మంచిదని ఊరుకునేది. కొడుకు సెలవులకు వచ్చినన్నాళ్ళు ఆప్యాయంగా ఇష్టమైనవి వండి పెట్టేది. కావలసినప్పుడు డబ్బు అడగటం తప్ప తల్లి కష్టాన్ని పట్టించుకున్నట్లు కనబడేవాడు కాదు వేణు. వేణు పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్న నాడు తన కలలు నిజమయ్యాయని జీవితంలో మొదటిసారి సంతోషంతో పొంగిపోయింది. తన భర్తని తీసుకొని కొడుకు ఉద్యోగం వచ్చిన ఊరికి వెళ్ళి ప్రేమగా వండి పెడుతూ కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని, మనవళ్లతో ఆడుకోవాలని ఆశపడింది శాంతమ్మ. తను ఉద్యోగం చేసే ఊర్లో అద్దెలు ఎక్కువని తల్లిదండ్రులని తీసుకురాకపోవడమే కాక, తను ఎవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఉత్తరం రాసి పడేశాడు. ఆ ఉత్తరం చూసి శాంతమ్మ మొదటిసారిగా కుంగిపోయింది. వెన్ను విరిగినట్టు వంగిపోయింది. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల్ని, అవమానాల్ని ఎదుర్కొన్న శాంతమ్మ గుండె దిటవు చేసుకుంది. కొడుకు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని మనసారా ఆశీర్వదించింది. శాంతమ్మ భర్త అనారోగ్యంతో మంచం పట్టడంతో అతనికి సేవలు చేస్తూ కొడుకు సంసారం ఎలా ఉందో చూడాలన్న కోరిక మనసులోనే అణుచుకుంది. భర్త చనిపోవడంతో శాంతమ్మ అతని కర్మకాండలకు వచ్చిన కొడుకుతో వెడదామనుకుంది. కొడుకు మాట వరుసకు కూడా తనతో రమ్మనకపోవటం ఆమె ఆశ నిరాశ అయింది. తనే నోరు తెరిచి అడిగింది, బాబూ, నేను నీతో వచ్చేస్తాను. ఇంకా ఇక్కడ ఏముంది? నీకు మీ ఆవిడకి వండి పెడుతూ మనవళ్ళని చూసుకుంటాను. వేణు హరిత కేసి చూశాడు. హరిత భర్తని పక్కకి పిలిచి, రానివ్వండి, ఇంట్లో పని మనిషికి అయ్యే ఖర్చులు తప్పుతాయి. లోకానికి కన్న కొడుకు కోడలు వదిలేశారన్న నింద మనకి తప్పుతుంది అని అత్తగారిని అత్తగారిగా చూడలేని అహంభావంతో చెప్పింది. ప్రేమ మైకంలో పెళ్ళాం చెప్పిన దానికి తలాడించే వేణు లాంటి వాళ్ళు ఉన్నంత వరకు హరిత లాంటి కోడళ్ళు, శాంతమ్మ లాంటి అత్తగారులు ఉంటూనే ఉంటారు. ఇంటి పనంతా తన మీద వేసి కొడుకు కోడలు హాయిగా తిరుగుతుంటే సంతోషించిందే కానీ ఒక్క మాటైనా ఆప్యాయంగా మాట్లాడటం లేదని చిన్నబుచ్చుకోలేదు. జరిగిన గతమంతా కళ్ళ ముందు తిరుగుతుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయింది శాంతమ్మ. అక్కడ ఆశ్రమంలో ఆమెనే పరిశీలిస్తూ అక్కడే కూర్చున్న సుందరమ్మ గబుక్కున లేచి అక్కడున్న అధికారికి తెలియజేసింది. శాంతమ్మ ముఖం మీద నీళ్లు చల్లి లేపి ఆమె తేరుకోవడానికి వేడివేడిగా టీ ఇచ్చారు. టీ తాగాక శాంతమ్మ తేరుకుంది. సుందరమ్మ, ఆమెని నీ గదిలోకి తీసుకెళ్ళు, విశ్రాంతి తీసుకొని నీ ప్రశ్నలతో ఆమెను వేధించకు సుమా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారాయన. సుందరమ్మతో కలిసి శాంతమ్మ తన పెట్టె అక్కడ సెల్ఫ్లో పెట్టుకొని మంచం మీద కూర్చొని సుందరమ్మని చూసి స్నేహంగా నవ్వింది. మీ శరీరం కన్నా మనసు బాగా అలసిపోయినట్లుంది. ఏమీ ఆలోచించకుండా కాసేపు పడుకోండి, భోజనం సమయానికి లేపుతాను. ఇక్కడ తోట పని, భజనలు చాలా ప్రశాంతంగా గడిచిపోతుందిలే. గొంతు తగ్గించి, ఆ సంసార జంజాటం కన్నా ఇదే నయం అనిపిస్తుంది చెప్పింది సుందరమ్మ. ఇంతవరకు తను ఒక్క మాట మాట్లాడకపోయినా ఆమె చూపించే అభిమానానికి శాంతమ్మ మనసు తేలిక పడింది. ఇక్కడికి వచ్చాక అందరూ ఇలాగే ఉంటారేమో అనుకొని కళ్ళు మూసుకుంది శాంతమ్మ. మొన్న పులిహోరలో వేయవలసిన పోపు పరమాన్నంలో వేశారు. కాఫీ పొడి వేయటానికి టీ పొడి వేస్తారు. ఒకరోజు పాలు తోడు పెట్టడమే మర్చిపోతారు. కూరలో అసలు ఉప్పు వేయడమే మర్చిపోతారు. పులుసులో 2 సార్లు వేస్తారు. రేపు కూర పొడి అనుకొని ఏ ఎలకల మందో వేస్తే అందరం చచ్చూరుకుంటాం. పిల్లవాడి పాలల్లో ఏమైనా కలిపితే అమ్మో, ఇవన్నీ భరించటం ఇక నా వల్ల కాదు. ఈవిడ మతి మరుపుతో మనం చావు కొని తెచ్చుకోలేం కదా. ఈవిడ్ని తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమంలో చేర్పిస్తే కానీ నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. కంట్లో పువ్వుకో మతి మరుపుకో వాళ్ళే.
శాంతమ్మ, గతాన్ని తలుచుకొని బాధపడకు. అన్నీ మర్చిపో, హాయిగా నిద్రపో. రేపు మాట్లాడుకుందాం. నీ కడుపులో బాధ చెప్పుకుంటే కొంత దుఃఖం తగ్గుతుంది. నాకు తెలుసు. ఈ రోజుకి విశ్రాంతి తీసుకో. ఆప్యాయంగా తల నిమురుతూ కళ్ళు తుడుస్తుంటే తల్లి ప్రేమ గుర్తు వచ్చి ఆమె ఒళ్ళో పడుకున్నట్లే ప్రశాంతంగా నిద్రపోయింది శాంతమ్మ. సుందరమ్మ విరక్తిగా నవ్వుకుంది. ఏ స్త్రీ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం? స్త్రీ జాతి సమస్తం పరపీడన, పరాయణత్వం. తనకి 2 కొడుకులు, కోడళ్ళు, మనవలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, తోబుట్టువులు అందరూ ఉండి కూడా ఎవరూ లేరని చెప్పి ఇక్కడ చేరింది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది? తనే కాదు, ఇక్కడ చేరే వాళ్ళందరికీ ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. వినడానికి బాగానే ఉంటాయి, అనుభవిస్తేనే తెలుస్తుంది అది ఎంత నరకమో. ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదని పెద్దలు ఊరికే అనలేదు. హరిత ఆఫీస్లో బిజీగా ఉంది. తల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఒక్కసారి వచ్చి వెళ్ళమని. హరిత భర్తకి తన తల్లి దగ్గరికి వెళ్తున్నట్టు ఫోన్ చేసి స్కూల్కెళ్ళి బాబును తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. వచ్చావా అమ్మా? ఏరా కన్నా, ఎలా ఉన్నావు? మనవడిని దగ్గరకు తీసుకొని అల్లుడు గారు ఎలా ఉన్నారు అంది సుమిత్ర. అందరూ బాగానే ఉన్నారు, కానీ నువ్వేంటమ్మా ఇలా అయిపోయావు? ఎందుకు రమ్మని ఫోన్ చేశావు? ఎలా ఉన్నావోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? హరిత గబగబా అంటుంటే సుమిత్ర అదోలా చూడటం హరిత గమనించలేదు. ఏం చెప్పమంటావమ్మా, నాకు లంగ్ క్యాన్సర్ కదా. ఇదిక్క తగ్గేది ఎలాగూ లేదు. దీనికి వేలకి వేలు పోసి వైద్యం చేయించటం ఎందుకు? ఆవిడ్ని తీసుకెళ్ళి ఏ క్యాన్సర్ హాస్పిటల్లోనో చేర్పించి చేతులు దులిపేసుకోండి. ఈవిడకి చాకిరీ చేయటం నా వల్ల కాదమ్మా. మీ వదిన. తల్లి ఎక్కి పడుతుంటే హరితకి కడుపు మండిపోయింది. వదిన అంత మాటందా? అన్నయ్య ఊరుకున్నాడా? చిన్నప్పుడు వాడికి అనారోగ్యం వస్తే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎలా చూసుకున్నావో మర్చిపోయాడా? రాని అడుగుతాను అంది ఆవేశంగా. ఏం లాభం లేదమ్మా, వాడు కూడా మీ వదిన పక్షమే. అది తానా అంటే వాడు తందానా అంటున్నాడు. నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేరిపోయి చావో బతుకో అక్కడే. సుమిత్రకి దుఃఖం ఆగలేదు. హరిత కూడా ఏడుస్తూ, అమ్మా మా ఇంటికి వచ్చేయమ్మా. నేను ఉండగా నువ్వు దిక్కులేని దానిలా క్యాన్సర్ హాస్పిటల్లో చేరటం ఏమిటి అంది. అల్లుడు గారు ఏమంటారో? వాళ్ళ అమ్మగారిని ఆశ్రమంలో చేర్పించి నన్ను ఇంటికి తీసుకువెడితే సుమిత్ర సందేహంగా చూసింది. ఏమీ అనరు. మా అత్తగారికి నీకు పోలికేంటమ్మా? ఆవిడ మతిమరుపుతో కళ్ళు కనిపించక ఎన్ని పొరపాట్లు చేసిందో నీకు చెప్పాను కదమ్మా. ఆయన దూరంగా హాస్టల్లో పెట్టి చదివించటంతో ఆయనకి తల్లి బల్లి లాంటి సెంటిమెంట్లేమీ లేవులే. చాలా తేలిగ్గా చెప్పేసింది హరిత. అమ్మా నువ్వు మా అమ్మని ఆశ్రమానికి పంపినట్లే అత్తయ్య కూడా అమ్మమ్మని పంపేస్తుందిట. ముసలాళ్ళందరూ అక్కడికే పోతారంట కదా. అమ్మా, పెద్దయ్యాక నువ్వు కూడా అక్కడికే వెళ్ళిపోతావా? చిన్ను ముద్దుగా అడిగిన చెంప మీద కొట్టినట్లు కోపంగా చూసింది హరిత. నవ్వుతున్న వదిన గారి కేసి, వదినా, నీ కుళ్ళు బుద్ధంతా వాడికి ఇప్పటి నుంచే నేర్పిస్తున్నావా? మా అమ్మని నేను తీసుకెళ్తున్నాను. అమ్మా, నీ పెట్టె సర్దుకో. ఆగవమ్మా అర్ధమొగుడా, ఎందుకైనా మంచిది. ఒక్క మాట మీ ఆయనకి ఫోన్ చేసి చెబితే మంచిది కదా. తీరా వెళ్ళాక కాదంటే పాపం మీ అమ్మగారు ఏమైపోతారో. నీ సంగతి సరే అనుకో. హరిత వదిన జయంతి దీర్ఘం తీసింది. ఆయన ఏమీ అనరు, ఆ సంగతి నాకు తెలుసు. అందరూ నీలాంటి అన్నయ్య లాంటి వాళ్ళే అనుకోకు. బావిలో కప్పల హరిత తల్లిని కొడుకుని తీసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోయాక జయంతి, హరిత అన్నయ్య సుధాకరు పడి పడి నవ్వుకున్నారు. ఏమైనా నువ్వు మరీ సాహసం చేస్తున్నావు జయ. వాళ్ళ మధ్య గొడవ పెరిగి విడాకుల దాకా వెడితే వెళ్ళని మనం లేమా? ఉన్న విషయం చెప్పేద్దాం.
జయంతి చాలా తేలిగ్గా చెప్పేసింది. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు అని ఒక్కోసారి తమాషాకి చేసే పని వికటిస్తే విషాదమే మిగులుతుందని తెలుసుకునేసరికి అంతా అయిపోతుంది. చూసావా వేణు, మా అన్నయ్య వదిన ఏం చేశారో? అమ్మకి క్యాన్సర్ అని హాస్పిటల్లో చేరుద్దామనుకున్నారు. అందులో తప్పేముంది? వేణు చాలా సీరియస్గా అన్నాడు. హరిత హతాశురాలైంది. అది కాదు వేణు, హాస్పిటల్లో చేర్చటం కాదు, వదిలేద్దాం అనుకున్నారు. అందరూ నీలాగానే ఆలోచిస్తారని ఎలా అనుకున్నావు? అక్కడ ట్రీట్మెంటు బాగా ఉంటుందని వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంటు ఇప్పిద్దాం అనుకుంటే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావేమిటి? మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? అయినా మీ వదిన హాస్పిటల్లో చేరుస్తానంది కానీ నీలా ఆశ్రమంలో చేరుస్తాననలేదుగా? వేణు సీరియస్గా అంటుంటే హరిత విస్తుపోయింది. ఎంతో సౌమ్యంగా ఉండే వేణుయేనా ఇలా మాట్లాడేది? తల్లిని ఆశ్రమంలో చేర్పించినందుకు నిజంగా ఫీల్ అవుతున్నాడా? పోనీలేమ్మా, నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నా మూలంగా మీరిద్దరూ దెబ్బలాడుకోవటం ఎందుకు? నే వెళ్ళిపోతాను. సావిత్రి కళ్ళు తుడుచుకుంటూ పెట్టె తీసుకోపోయింది. నువ్వుండమ్మా, నువ్వు నా దగ్గరే ఉంటావు. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. నేను సంపాదిస్తున్నాను. నీకు నా దగ్గరుంచుకునే వైద్యం చేయిస్తాను. హరిత తన నిర్ణయానికి తిరుగు లేదన్నట్లు ఖచ్చితంగా చెప్పింది. నేనేనా సంపాదన లేనివాడిని? నేను వెళ్ళి మా అమ్మని తీసుకువచ్చి కంటి ఆపరేషన్ చేయించి మతిమరుపుకు మందులిప్పిస్తాను. వేణు సీరియస్గాను తను చేసిన పనికి పశ్చాత్తాపంతోనూ అన్నాడు. మీ అమ్మని తీసుకువస్తే నీకు నాకు ఏ సంబంధమూ ఉండదు. ఆ విషయం మర్చిపోకు. హరిత రెచ్చిపోయింది. ఆ మాటే నేను అంటే? వేణు కూడా రెచ్చిపోయాడు. నిన్ను హాస్పిటల్లో పెట్టి చదివించిన ఆవిడకు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని పెంచిన మా అమ్మకు పోటీయా? మా అమ్మ హాస్పిటల్లో పెట్టి చదివించిందనే నీకు తెలుసు. మా ఇంట్లో పరిస్థితిని బట్టి నేను ఇంట్లో ఉంటే చదువు సాగదని ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ పనిచేసి నన్ను హాస్టల్లో పెట్టి చదివించిందంటే నేను వృద్ధిలోకి రావాలనే కానీ నన్ను దూరంగా ఉంచాలని కాదు. అందుకు ఆవిడెంత తల్లడిల్లిపోయిందో ఓ కన్న తల్లిగా నీకు నేను చెప్పనక్కర్లేదు అనుకుంటాను. దుఃఖంతో వేణు గొంతు పూడుకుపోయింది. నిజానికి రోజు గొడవలతో తల్లి నొచ్చుకోకూడదని ఆమెని ఆశ్రమంలో చేర్పిస్తేనే ఆమెకి తనకి మనశ్శాంతి దొరుకుతుందని చేర్పించాడు. కానీ తల్లి మీద జాలి ప్రేమ లేక కాదు. అయితే మీ నిర్ణయం మారదన్నమాట, సీరియస్గా అంది. మారేదాన్ని నిర్ణయం అనరు, చపలత్వం అంటారు. మీకు ప్రేమించిన నాకన్నా మీ కన్న తల్లి ఎక్కువైనప్పుడు మన ప్రేమకి అర్థం లేదు, మన పెళ్ళికి పరమార్థమూ లేదు. గుడ్ బై అని బట్టలు సర్దుకోసాగింది. హరిత, అమ్మా నా మాట విను. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నేను ఇంకా ఎన్నాళ్ళో బ్రతకను. సుమిత్ర ఎన్నో విధాల నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. అమ్మా నువ్వు ఇంకేం చెప్పకు. ఆయన దెబ్బ కొట్టింది నా మీద కాదు, ప్రేమ మీద, నమ్మకం మీద. నా మనసు విరిగిపోయింది. ఇక ఎవ్వరేం చెప్పినా అతకదు. తల్లిని కొడుకుని తీసుకొని బయలుదేరింది హరిత వెళ్ళిపోవడానికి. ఆగు, బాబు నా కొడుకు, ఈ ఇంటికి వారసుడు. వాడిని ఇక్కడ వదిలి వెళ్ళు కోపంగా అన్నాడు. బాబుని నేను నవమాసాలు మోసి కన్నబిడ్డ నా కొడుకు. చిన్నపిల్లలు తల్లి దగ్గర ఉండటమే సహజం. నీకు వారసుడు కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకో. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకు పుడతారు పిల్లలు. కానీ వీడు మాత్రం నా వంశోద్ధారకుడు అవుతాడు. వేణు, మళ్ళీ పెళ్ళి. నీలాంటి మగవాడిని చూశాక కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటానా? నాకు పెళ్లి మీద ప్రేమ మీద కూడా నమ్మకం పోయింది. ఈ జీవితం ఇంతే. బాబుని వదిలే ప్లీజ్. నేను నిన్ను ఇంకేమీ అడగను. అహాన్ని చంపుకొని కాళ్ళ బేరానికి వచ్చింది. అమ్మా, నేను నీకు కావాలని ఉన్నట్లే నానమ్మకి నాన్న కావాలని ఉండదా? మరి నానమ్మని ఎందుకు నాన్న దగ్గర నుంచి పంపేశావు? అనుకొని చిన్ను ప్రశ్నకి
అందరూ తెల్లబోయారు. బాబూ, నీకు అమ్మ కావాలా వద్దా? ముందుగా తేరుకున్న హరిత కోపంగా అడిగింది. నాన్నకి అమ్మ వద్దంటే నాకు వద్దు. బాబు ఏడుస్తున్న ఈ హఠాత్ పరిణామాన్ని హరిత తట్టుకోలేకపోయింది. నీకు అప్పుడే అమ్మ వద్దట్రా? వేలడంత లేవు వెధవా! ఆవేశంతో ఒళ్ళు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు కొట్టసాగింది హరిత. వేణు తేరుకొని బాబుని విడదీశాడు. నీకేమన్నా మతిపోయిందా? అభం శుభం తెలియని పసివాణ్ణి ఎందుకు కొడతావు? కొడతాను, చంపుతాను. వాడెంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. రేపో మాపో చావబోయే ఆ ముసల్దాన్ని. నోర్ముయ్! భార్యని కొట్టడానికి చెయ్యెత్తిన వేణు ఫోన్ రింగ్ అవడంతో ఆగిపోయాడు. ఫోన్లో చెప్పింది విని అమ్మా అంటూ కుప్పకూలిపోయాడు వేణు. అతని దుఃఖానికి అంతం లేదు. ఏమైంది వేణు? అత్తగారి ప్రశ్నకి అమ్మకు హార్ట్అటాక్ వచ్చి నిద్రలోనే పోయిందట. ఆవిడని అక్కడ చేర్పించినందుకు నాకు జీవితాంతం మనశ్శాంతి దూరం చేసి మరీ వెళ్ళిపోయింది. అమ్మా అమ్మా, నాలాంటి కొడుకుకు సరైన శిక్ష విధించావమ్మా. హరిత, వెళ్ళు. నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నా తల్లిని దూరం చేసిన నిన్ను జీవితాంతం క్షమించలేను. వెళ్ళు, నీ కొడుకుని తీసుకొని వెళ్ళిపో. వాడిని కూడా తల్లి ప్రేమకు దూరం చేసి పాపం చేయలేను. అంతా వెళ్ళిపోండి ప్లీజ్ అమ్మా అంటూ ఏడుస్తూ కారెక్కాడు. తల్లిని చూడడానికి కాదు, చావులోనే శాంతిని వెతుక్కున్న ఓ ఆడదాన్ని చూడటానికి. కథ సమాప్తం అండి. కథ పేరు ఆడది. రచించిన వారు సోమంచి ఉషారాణి గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.